నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో 4,48,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. 1,80,00,000తో కోవెలకుంట్ల పట్టణంలో ప్రజలకి మంచినీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో జలజీవన్ పథకం తెచ్చామన్నారు. కన్నాదంతే ప్రచోదయాదో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన 20 వార్డు మెంబర్లు గెలిపించారు. అట్లే నన్ను కూడా సేవ చేయమని ఉప సర్పంచ్గా మీరు ఈ అవకాశాన్ని ఇలాంటి ఈ యొక్క సమావేశకు అధ్యక్షత వహిస్తున్నారు. లోకేష్ బాబు గారు వచ్చారు, బనగానపల్లెకి వచ్చారు. బనగానపల్లెకి వచ్చినప్పుడు దాదాపు 105 రోజుల నుంచి అది పాదయాత్ర చేస్తామని చెప్తా ఉన్నారు. మంచిదే, ఎవరు పాదయాత్ర చేసినా కూడా దాంట్లో బాధపడేది ఏముంది? వాళ్ళ కాళ్ళకు బొబ్బలు వెళ్ళి పోయి వాళ్ళు ఏదో పాదయాత్ర చేసుకుంటే తప్పేం లేదు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే కూడా తప్పులేదు, మమ్మల్ని విమర్శించినా తప్పులేదు. ఎందుకంటే విమర్శలు చేసే దాంట్లో అది వాస్తవాలకు దగ్గరగా ఉండి విమర్శలు చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షం అనేది దానికోసమే ఉంది, మాట్లాడాల. ప్రతిపక్షం అనే తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఆ మాట్లాడే విధానం, మాట్లాడే తీరు, మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలనో తెలుసుకొని మాట్లాడాలి. మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడడం. మొన్న బనగానపల్లెకు రావడం జరిగింది. బనగానపల్లెలో ఎక్కడా మేము అడ్డుకోలే, ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. మేము స్వాగతించినాం. ఏ పార్టీ అయినా కూడా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఈ యొక్క పాదయాత్రలు చేసుకోవచ్చు. దాన్ని అడ్డుకుంటే ప్రజల్లో అపాస్పాలయ్యేది మేమే. ఆ మాత్రం తెలియదా మాకు? మేము ఎక్కడ అడ్డుకుంటున్నాం? ఈ జనార్దన్ రెడ్డి మాట్లాడతాడు, రా చూసుకుందామంటాడు. నన్ను చేతులు పైకెత్తాడు, తొడలు కొడతాడు. నేను ఎక్కడన్నా అడ్డుకుంటున్నానా? నువ్వు వచ్చి నువ్వు పలానిది నేను ఇది చేసినాను, నువ్వు ఇది చేయి, ఇది చేయలేదు, ఇది చేస్తావు, మా ప్రభుత్వం వస్తే మీరు ఈ తప్పులతో ఈ విధంగా ప్రజలకి ఇబ్బంది ఉందని చెప్పేసి సందర్భంగా తెలుసు. అలాగే టీఎన్ఎస్ఎస్ ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూషన్లో పనులు జరుగుతున్నాయి. అలాగే దూరదర్శి ప్రాజెక్టు కూడా మనకు గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. అవి కూడా పనులు మొదలు కాబోతున్నాయి. ఈ ప్రాంతానికి